ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 5వ మంగళవారము, పునీత లూర్దు మాత నిర్బంధ స్మరణ. ఇప్పుడు మానవ జాతిని కలిగింతము, మానవుడు మమ్ము పోలి మావలే నుండును. మొదటి పట్టణము ఆదికాండము 1వ అధ్యాయము 20వ వచనము నుండి 2వ అధ్యాయము 4వ వచనం వరకు. జలములందు పలు రకముల ప్రాణులు పుట్టునుగాక, ఆకాశమున పక్షులు ఎగురునుగాక అని దేవుడు అనెను. ఆ ప్రకారమే జరిగెను. దేవుడు సముద్రములో మహా తిమింగలములను, నీటిలో పుట్టు అన్ని తరగతుల ప్రాణులను, పలు రకముల పక్షులను సృజించెను. దేవుని కంటికది బాగుగా నుండెను. వానినన్నింటినీ దీవించి జలములందలి ప్రాణులు వృద్ధి చెంది సముద్రములో నిండియుండునుగాక. నేల మీద పక్షులు లెక్కకు మిక్కుటమగునుగాక అని ఆనతిచ్చెను. అంతటా సాయంకాలము గడిచి ఉదయమాయెను. అదే 5వ రోజు. భూమి పెంపుడు జంతువులను, ప్రాకిడు జంతువులను, అన్ని రకముల వానిని పుట్టించునుగాక అని దేవుడు ఆజ్ఞాపించెను. ఆ ప్రకారమే జరిగెను. దేవుడు పెంపుడు జంతువులను, క్రూర మృగములను, ప్రాకిడు జంతువులను, అన్ని రకముల వానిని సృజించెను. దేవుని కంటికది బాగుగా నుండెను. దేవుడు ఇప్పుడు మానవ జాతిని కలిగింతము, మానవుడు మమ్ము పోలి మావలే ఉండును. అతడు నీళ్లలోని చేపలపై, ఆకాశమందు పక్షులపై, నేల మీది పెంపుడు ప్రాణులపై, క్రూర మృగములపై, ప్రాకిడు జంతువులపై అధికారము కలిగియుండును అనుకొని దేవుడు మానవుని తన పోలికలో సృజించెను. తన పోలికలో దేవుడు మానవుని సృజించెను. స్త్రీ పురుషులుగా వారిని సృజించెను. దేవుడు వారిని దీవించెను. ఫలించి సంతానాభివృద్ధి పొంది భూమండలమందంతటా వ్యాపించి దానిని వశము చేసుకొనుడు. నీళ్లలోని చేపలను, ఆకాశములోని పక్షులను, నేల మీది జంతువులను పాలింపుడు. గింజలనిచ్చు మొక్కలన్నీ, విత్తనములున్న పండ్లనిచ్చు చెట్లన్నీ మీకిచ్చి తిని, అవి మీకు ఆహారమగును. కాని నేల మీది మృగములకు, ఆకాశమందలి పక్షులకు, నేల మీద ప్రాకెడు జంతువులకు, జీవులన్నింటికిని పచ్చని మొక్కలు ఆహారమగును అని వారితో అనెను. ఆ ప్రకారమే జరిగెను. దేవుడు తాను చేసిన సృష్టినంతా చూచెను. ఆయన కంటికది చాలా బాగుగా నుండెను. అదే 6వ రోజు. ఈ విధముగా ఆకాశము, భూమి, చరాచర జీవరాశులతో సంపూర్ణముగా రూపొందెను. 7వ నాడు దేవుడు తాను చేయనున్న పనిని ముగించెను. ఆనాడు విశ్రాంతి పొందెను. సృష్టిని పూర్తి చేసి 7వ నాడు పనిని మానివేసెను. కావున దేవుడు ఆ రోజును దీవించి దానిని పవిత్ర దినముగా చేసెను. భూమ్యాకాశముల సృష్టి వృత్తాంతము ఇదియే. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. మా దేవుడైన ప్రభు, నీ మహత్యము భూమి యందంతటా చూపట్టుచున్నది. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 7వ అధ్యాయము 1వ వచనము నుండి 13వ వచనము వరకు. అంతటా యెరూషలేము నుండి వచ్చిన కొందరు పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు యేసు వద్దకు వచ్చిరి. వారు ఆయన శిష్యులు కొందరు చేతులు కడుగుకొనకయే భోజనము చేయుటను చూచిరి. పూర్వుల సాంప్రదాయము చొప్పున యూదులకు, అందు ముఖ్యముగా పరిసయ్యులకు
చేతులు కడుగుకొనక భుజించు ఆచారము లేదు. అంగటి నుండి కొనివచ్చిన ఏ వస్తువునైనా వారు శుద్ధి చేయక భుజింపరు. అట్లే పానపాత్రలను కంచుపాత్రలను శుభ్రపరపవలయనును ఆచారములు ఎన్నియో వారికి కలవు. కనుక పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు తమ శిష్యులు పూర్వుల సాంప్రదాయములను లెక్క చేయక మలిన హస్తములతో భుజించుచున్నారేమి అని యేసును ప్రశ్నించిరి. అందుకు ఆయన వారితో, కపట భక్తులారా, మిమ్ము గూర్చి యెషయా ప్రవక్త ఎంత సూటిగా ప్రవచించెను. ఈ జనులు కేవలము నన్ను పెదవులతో పొగడెదరు కాని వీరి హృదయములు నాకు దూరముగానున్నవి. మానవులు ఏర్పరిచిన నియమములను దైవ ప్రబోధములుగా బోధించుచున్నారు. కావున వారు చేయు ఆరాధన వ్యర్థము. దేవుని ఆజ్ఞను నిరాకరించి మానవ నియమములను అనుసరించుచున్నారు అని పలికెను. ఇంకను ఆయన వారితో, ఆచారముల నెపముతో మీరు దేవుని ఆజ్ఞలను నిరాకరించుచున్నారు. తల్లిదండ్రులను గౌరవింపుడు. తల్లిదండ్రులను దూషించువాడు మరణదండనమునకు గురియగును అని మోషే ఆజ్ఞాపించెను గదా. ఎవడేని తన తండ్రి లేక తల్లితో గాని, నా నుండి మీరు పొందవలసినది దైవార్చితమైనది అని చెప్పినచో, అట్టివాడు తన తండ్రిని లేక తల్లిని గాని ఆదుకొను అవసరము లేదని మీరు బోధించుచున్నారు. ఈ రీతిని మీరు పూర్వ సాంప్రదాయములను అనుసరించు నెపమున దైవవాక్కునే అనాదరణము చేయుచున్నారు. ఇట్టివి అనేకములు మీరు చేయుచున్నారు అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.